గాడిదలు ఇస్తాం, ఆ గాడిదల్ని మీరు పెంచాలా, ఖర్చు ఇంత చీఫ్, అదే సందర్భంలో వాటి నుంచి వచ్చే పాలు మేము ఇన్ని వందలకి కొంటాం, మీకు ₹1000 లాభం వస్తుంది. ఇది సరిహద్దు జిల్లాల్లో జరిగినటువంటి అతిపెద్ద కుంభకోణం. ఇది రూపాయి కాదు, 2 కాదట, 100 కోట్లట. తమిళనాడు నుంచి ఒక సంస్థ నడిపినటువంటి అతిపెద్ద కుంభకోణం. స్థానికంగా ఉండేటటువంటి ఈ ఏజెంట్లను పట్టుకుని వాళ్ళ ద్వారా ఏదైతే గతంలో విత్తనాలకో ఎరువులకో పనిచేసిన ఏజెంట్లు ఉంటారు కదా, వాళ్ళ ద్వారా ఈ కథ నడిపించారు. వాళ్ళు పేదల దగ్గరికి వెళ్ళారు, ఓ 50,000, 1,00,000, 2 లక్షలు పెట్టుబడి, కొంతమంది కాస్త పక్కన వాళ్ళ దగ్గర కూడా అప్పు తీసుకుని మరి 5 లక్షలు అట్లా కూడా పెట్టుబడి పెట్టారు. వాళ్ళకి గాడిదలు వచ్చినాయి. అదే సమయంలో ఆ గాడిద పాలు మొదట్లో తీసుకున్నారు, తర్వాత నిదానంగా వదిలేశారు. ఇప్పుడు వీళ్ళ దగ్గర గాడిదలు ఉన్నాయి. చట్ట ప్రకారం అయితే ఆ సంస్థ మీద చర్య తీసుకోవడానికి ఏమీ లేదు. ఎందుకని, గాడిదలు అమ్మింది, పాలు తీసుకుంటామని ఓ హామీ ఇచ్చింది. ఎన్నాళ్ళు అని ఏం రాసి లేదు కదా, నోటి మాట చెప్పారు. ఆ పాలు కొనుక్కోవాలా లేదా అన్నది ఆ సంస్థ ఇష్టం. చట్ట ప్రకారం అయితే నేరం కాదు, చీటింగ్ కాదు. కానీ ఇక్కడ ఆ మాటలు, నోటి మాటలనే కదా నమ్మింది. దాని కారణంగా తీసుకున్నటువంటి వాళ్ళు లక్షలు నష్టపోయినటువంటి ఉదంతం ఇప్పుడు సంచలనం అవుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే 80,000 నుంచి, అంటే గాడిదలు పెంచేందుకు 20 నుంచి 30 గాడిదలు పెంచుకుంటే లక్షల కొద్ది లాభం అంటూ పెద్ద షెడ్లు నిర్మించారట. 80,000 నుంచి ₹1,50,000 చొప్పున చెల్లించి మరీ గాడిదలు కొన్నారట. కొద్ది రోజులు చెప్పినట్టుగా పాలు తీసుకున్నది డాంకీ ప్యాలెస్ నిర్వాహకులు తర్వాత తూచిపోమన్నారు. ఫలితంగా నమ్మి గాడిదలు కొనుక్కున్న వాళ్ళంతా తలా 50 లక్షల నుంచి 1 కోటి దాకా నష్టపోయారు. గాడిద మాటలతో నమ్మించి ది డాంకీ ప్యాలెస్ వాళ్ళు 100 కోట్ల దాకా పోగేసుకున్నారంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. శుక్రవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాలకు చెందిన బాధితులు కూడా తమ గోడును వెళ్ళబోసుకున్నారు. శుభ్రంగా వీళ్ళందరూ పాకిస్తాన్ వాళ్ళ ఇదే చైనాకి అమ్మేస్తే గాడిదలు బెటర్ ఏమో, చైనా వాళ్ళకి గాడిదలు అవసరం, పాకిస్తాన్ దగ్గర నుంచి కొంటుంటారు. ఆ చైనా వాళ్ళతో టైఅప్ ఉన్నోడు ఎవడో కొనుక్కుంటే బెటర్ అది.